కొండవీడు ఈ పేరు వినగానే మనకు కొండవీడు కోట గుర్తొస్తుంది. చుట్టూ కొండల మధ్యలో ఈ రాజ్యం అయితే ఏర్పరచుకున్నారు. సో దీని చరిత్ర అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం బోయపాలెం ఎంటర్ అయ్యి అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇది గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు అయితే సో చుట్టూ పచ్చని పొలాలతో చాలా బాగుంటుంది రూటు. సో ఇక్కడ రకరకాల పూల తోటలు అలానే బొప్పాయి తోటలు ఇవైతే ఉంటాయి. సో ఎక్కడ చూసినా కొండలు వరుసగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మన కొండవీడు కోట నుంచి సో అమరావతి వెళ్ళొచ్చు. అలానే ఇంకా ఏది పాతకాలంలో రాజులు సొరంగ మార్గాలతో ఇచ్చుకున్నారు. అలానే మంగళగిరి ఇంకా కోటప్పకొండ కానీ మళ్ళీ పిరంగపురం సో ఇవన్నీ కూడా సొరంగ మార్గం నుంచి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ సొరంగ మార్గం చూడాలంటే చివరి వరకు చూడాల్సిందే. సో ఇది వచ్చేసరికి చెంగీస్ ఖాన్ పేట ఫస్ట్ మనం ఎంటర్ అవుతాం. సో ఇది వచ్చేసరికి వెన్నముద్ద కృష్ణుడి గుడి. ఫస్ట్ అయితే వీళ్ళు ఈ గుడిలోనే వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు ఈ దేవుడిని వాళ్ళు నమ్ముతారనమాట. ఎక్కడా కూడా ఇది ప్రపంచంలో ఎక్కడ కనిపించదు ఈ గుడి. సో ఇక్కడ ఒక్కచోటే కనిపిస్తుంది. సో అట్లా మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దాదాపుగా 8 కిలోమీటర్లలో మనకు వచ్చేసరికి ఈ చెంగీస్ ఖాన్ పేట కనిపిస్తుంది. దాని తర్వాత కొంచెం అంటే ఈ మధ్య రీసెంట్గా ఘాట్ రోడ్ కూడా వేశారు. సో ఈ ఘాట్ రోడ్ వచ్చి దాదాపుగా 14 మెలికలతో ఉంటుంది. సో ఇట్లా మనకేంటంటే ఇక్కడ చుట్టూ కూడా పండ్ల తోటలు అలానే పూల మొక్కల తోటలు బొప్పాయి తోటలు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో ఎంటర్ అవగానే మనకు ఒక మట్టి రోడ్ అయితే ఎదురవుతుంది. సో ఆ మట్టి రోడ్ నుంచి అయితే మనం క్రాస్ చేసుకుంటూ ముందు వెళ్ళాలి. సో ఇటు పక్క కొండను కొంచెం తొలిసి ఈ దారి అయితే వేశారు. సో మనకి వచ్చేసరికి సో ఈ కొండవీడు కోట వచ్చేసరికి దాదాపుగా 1050 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది మన ఊరి నుంచి అంత ఎత్తులో అయితే వీళ్ళు వాళ్ళ స్థావరాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ కొండలు ఉండటం వల్ల శత్రువులు దాడి చేయకుండా కూడా సో వాళ్ళు ఒక యుద్ధ ప్రణాళికలతోటి ఈ కొండనైతే ఈ కోటనైతే వాళ్ళు రెడీ చేసుకున్నారు అనమాట. సో మనమైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 2 మెలికలు దాటగానే సో మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే టికెట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. సో ఇక్కడ టైమింగ్స్ కూడా రాశారు. ఉదయం 6 గంటల నుంచి అలానే సాయంత్రం 6 గంటల వరకు అయితే ఉంటుంది. సో టికెట్ వచ్చేసరికి ఒక పర్సన్కి 20 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఎక్స్ట్రా వెహికల్ ఉంటే బైక్ అయితే 20 రూపీస్ తీసుకున్నారు. మనకి దారి పొడవునా అడుగడుగునా కూడా మనకి ఈ కొండవీడి చరిత్రను గురించే ఇలా అలాగైతే మనకి ఈ చరిత్రను చెప్పడానికి కొన్ని చిహ్నాలు అయితే పెట్టారు. సో బోర్డు రాసి అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. ఇట్లా మనం దాదాపుగా 14 మెలికలు అయితే తిరిగి మనం ఈ కొండవీడి కోటను అయితే చేరుకోవాలి. సో చాలామంది టూరిస్టులు చరిత్ర గురించి తెలుసుకోవాలని ఇష్టపడే వాళ్ళు ఉత్సాహులు అయితే ఇక్కడికైతే వస్తారు. సో మనం చిన్నగా మిడిల్ వరకు ఎంటర్ అయిపోయాం. సో మీకు ఇంకో చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ బురుజులు అంటారు. సో బురుజ్ అంటే ఆ కొండ ప్రాంతం చెక్కి కొంచెం బయటకు వచ్చి ఎందుకంటే కాపలా కాయడానికి చాలా ఈజీగా ఉండేటట్టు. అట్లానే మార్గ మధ్యలో వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. సో ఈ వ్యూ పాయింట్ నుంచి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. అట్లానే కొంచెం జర్నీ చేసి కొంచెంసేపు అక్కడ సేద తీరాలన్నా సో వాళ్ళకి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. సో ఎదురుగా చూస్తున్నారు కదా. సో ఈ కొండ మీద చాలా వనమూలికలు ఉన్నాయి అని చెప్పేసి అప్పట్లో బాగా ప్రసిద్ధి చెందింది. సో ఇప్పటికి కూడా అందులో చాలా వనమూలికలు ఉన్నాయి అని చెప్పేసి అందరు నమ్ముతారు. అట్లానే ఇప్పటికీ ఏదో గనులు ఉన్నాయి అని చెప్పి వజ్రాలు ఉన్నాయి అని కోసం ఇక్కడ వేట అయితే జరుగుతూ ఉంటుంది. చాలామంది వచ్చి ఎతకడం వర్షాలు పడినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఈ వ్యూ పాయింట్ నుంచి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. చుట్టూ కొండలు. సో ఈ మధ్యలో వీళ్ళైతే వీళ్ళ కోటని ఏర్పరచుకున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే కొండ నుంచి కిందకి వెళ్ళాలి మళ్ళీ అప్పుడు అది మనకి ఒక ఊరాలు కనిపిస్తుంది. సో కొంచెం ముందుకెళ్తే మనకి అసలైన కోట భాగానికి అయితే మనం చేరుకుంటాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇంత ఎత్తు నుంచి అయితే చాలా చక్కగా ఉంటుంది. ఇంకా ఈ కోట గురించి చరిత్ర చూసుకుంటే ఫస్ట్ చోళ్ళు అయితే దీన్ని అయితే స్థాపించారు. సో అక్కడ నుంచి వీళ్ళ దగ్గర కాకతీయులు దీన్ని ఆక్రమించుకున్నారు. సో 1323లో సో ఎవరైతే మొదటి రెడ్డి రాజు ఉన్నాడో ప్రోలయ వేమారెడ్డి ఆయన దీన్ని ఆక్రమించుకొని దాదాపుగా 100 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించాడు. సో ఇది మిడిల్లో ఇంకొక వ్యూ పాయింట్. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే మొన్న రీసెంట్గా కొండవీడి ఫెస్ట్ కూడా జరిగింది. చాలా అద్భుతంగా దీన్ని మాడిఫై చేశారు. సో కొన్ని కోట్లు పెట్టి దీన్ని ఇప్పుడు డెవలప్ చేసి పర్యాటక రంగంగా అభివృద్ధి చెందించారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పెద్ద అంటే మన సుమారు గోల్కొండ ఎంత ఫేమస్ ఎర్రకోట అట్లా ఇది కూడా చాలా ఫేమస్ అయింది. సో ఇదొక వ్యూ పాయింట్. సో ఇక్కడ కూడా ఉండి మనమైతే చూస్తే చాలా అంటే చాలా చక్కగా కనిపిస్తుంది. అది ఘాట్ రోడ్డు. అంటే ఇవన్నీ కూడా మనం ఎక్కేసి వచ్చాం. ఇంకా ఇప్పటికీ సగం దూరమే వచ్చాం అనమాట. సో ఇక్కడ కూర్చొని కొంతమంది అయితే ఫొటోస్ అయితే చూస్తున్నారు. ఆ వెనక నుంచి భాగం చాలా అంటే చాలా బాగుంటుంది. సో దాదాపుగా మనం లాస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే సో మనమైతే ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ చరిత్ర చూసుకుంటే తర్వాత బహమనీ సుల్తాన్లు మొఘళ్ళు దీన్ని
కొంచెం నాశనం అయితే చేశారు. సో తర్వాత వచ్చేసరికి విజయనగర సామ్రాజ్య వాళ్ళైతే ఇక్కడ దీన్ని అయితే ఆక్రమించుకొని కొన్నాళ్ళు అయితే వీళ్ళు పరిపాలన చేశారు. ఇంకా తర్వాత ఇక ఫ్రెంచ్ వాళ్ళు అట్లానే ఇంకా బ్రిటిష్ వాళ్ళు అయితే దీన్ని ఆక్రమించి ఇక్కడ నుంచి వాళ్ళ పరిపాలన అయితే సాగించారనమాట. సో ఇది సెకండ్ వ్యూ పాయింట్. సో అంటే కొంచెంసేపు అక్కడ కూర్చోవడానికి అన్నట్లుగా మధ్య మధ్యలో ఇలాంటివి ఏర్పాటు చేశారు. ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే మొత్తం 24 బురుజులు ఉన్నాయి. అందులో తారా బురుజు చాలా చక్కగా ఉంటుంది. సో అదే వాళ్ళకి ప్రతీక కూడా. దాన్నే చుక్కల కొండ బురుజు అంటారు. అట్లానే పక్కనే నెమళ్ళ బురుజు ఉంటుంది. ఇట్లా చాలా బురుజులు ఉన్నాయి. సజ్జామహల్ బురుజు, ఇట్లా అనేక రకాల పేర్లు ఉన్నాయి. మొత్తం 24 బురుజులు అయితే ఉన్నాయి. కాకపోతే కొన్ని ప్రస్తుతానికైతే కొన్ని పాడైపోయినాయి, కొన్ని మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఎంట్రన్స్లోకి వచ్చేసాం. సో ఇప్పటిదాకా మనం పైకి ఎక్కాం కదా. సో ఇక్కడ నుంచి అయితే మనం కిందకి వెళ్తాం. అంటే వాళ్ళు ఏర్పాటు చేసుకునేది చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో వాళ్ళ ఊరినైతే వాళ్ళ రాజ్యాన్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి అన్నీ ఇక్కడ ప్రతి ఫెసిలిటీ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా, సో వాటర్ కానీ అలానే టిఫిన్ సెక్షన్ కానీ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ ఇవన్నీ అయితే వీళ్ళు సెట్ చేశారు. ఇంకా చెప్పాలంటే దీని చరిత్ర ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ 2 రకాల మతాలు అయితే సంబంధించినవి అయితే మనకి కనిపిస్తాయి. హిందూ మతాన్ని అలానే ముస్లిం మతాన్ని వీళ్ళు కొంచెం డెవలప్ చేశారు. అంటే అన్ని రకాల వాళ్ళు పాలించారు కాబట్టి. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు గ్రంథాలను ఇచ్చేటప్పుడు ఇట్లా దీనికి వచ్చేసరికి 2 ద్వారాలు ఉన్నాయి. దీన్ని తూర్పు ద్వారం అంటారు. సో ఎవరైతే ఈ పండితులు కవులు వీళ్ళందరూ ఉంటారో వీళ్ళని తూర్పు ద్వారం నుంచి అయితే వాళ్ళు ఆహ్వానించేవాళ్ళు. సో అట్లానే రాజుగారి దగ్గర చూడటానికి కానీ. సో ఇది వచ్చేసరికి పైన ఒక మండపం ఉంటుంది. సో ఇక్కడ దారి ఉంటుంది. అలానే ఇంకా ఎదురు పక్క ఇంకో పడమటి ద్వారం కూడా ఉంది. ప్రస్తుతానికైతే అది శిథిలమైపోయింది. రాజుగారు అయితే ఆ ద్వారం నుంచి కోటకైతే చేరుకునేవాళ్ళు అనమాట. సో ఇక్కడ నుంచి మనకి దారి ఏముందన్న చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఆ దారి మొత్తం శిథిలమైపోయింది. అంటే మెట్లు కానీ అట్లా ఏమీ లేకుండా, సో చెట్లు పొదలు ఇవన్నీ వచ్చేసి సో కొంచెం దారి అయితే మూసిపోయింది. సో దీన్ని తూర్పు ద్వారం అంటారు. సో ఇక్కడ నుంచి అయితే వీళ్ళు కేవలం కవులకు పండితులకు ఇలాంటి వారికి మాత్రమే ఈ ద్వారం నుంచి ప్రవేశం అయితే కల్పించేవాళ్ళు. ఇది తూర్పు ద్వారం యొక్క చరిత్ర. అది కూడా 2 కొండల మధ్యలో నుంచి వీళ్ళైతే ఈ దారిని అయితే చెక్కిచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ కనిపించే ఆ కొండ మీదే ఎక్కువ వనమూలికలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ పార్కింగ్ కూడా సెట్ చేశారు. సో ఇంకా ఇది కూడా ఒకప్పుడు మొత్తం అది కనిపిస్తుంది కదా. సో అది మన ఖజానా వచ్చేసరికి ఆ భాండాగారంలోనే దాచిపెట్టాలన్నమాట. సో ఇక్కడ మనం మ్యాప్ చూసుకుంటే అన్నీ క్లియర్గా అర్థమవుతుంది ఏది ఎక్కడ ఉంది అనేది. వీళ్ళు మొత్తం 3 చెరువులను అయితే తవ్వుకొని వాళ్ళ నీటి కొరతని తీసుకున్నారు. సో దీని పేర్లు వచ్చేసరికి ముత్యాలమ్మ చెరువు, అలానే పుట్టలమ్మ చెరువు. వెదుల చెరువు వచ్చేసరికి ఇప్పుడు ఈ పార్క్ లాగా బోటింగ్ సిస్టమ్ అనేది పెట్టారనమాట. సో ఇప్పుడు మనం ఆ ఘాట్ రోడ్ మొత్తాన్ని దాటుకొని ఎక్కడున్నా చూస్తాము. సో తర్వాత ఇక్కడ గుళ్ళు ఉన్నాయి, అలానే మసీదులు ఉన్నాయి. మీకు ఇంకా చెప్పాలంటే వేమన విశ్వదాభిరామ ఇంద్రవేమ అనే ఒక పద్యాలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ రాసిన వేమన గారు కూడా ఇక్కడే పుట్టారు. సో ఇక్కడే పుట్టి ఇక్కడే కూడా ఆయన నివసించారనమాట. ఆయన కోసం ఒక మండపం ఉంది. ఆయన ఎప్పుడైతే తన రాజ్యాన్ని వదిలి తన రాజ్యం బంగారం అన్నిటిని కూడా జీవితం మీద విసిగెక్కేసి ఎవరు యోగి వేమన గారు ఒక నర్తకికి అయితే ఇచ్చేసి ఇక్కడికి బయలుదేరి మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము. సో అక్కడ నుంచి మనం ముందుకెళ్తున్నాం అనమాట. సో మనం ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి గుడి, అలానే లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం మూవ్ అవుదాం. నిజానికి ఈ మ్యాప్లో ఉన్నాయి అన్నీ ఉన్నాయంటే అన్నీ లేవు, కొన్ని శిథిలావస్థకు వచ్చి పాడై ఉన్నాయి. బట్ దాని ఆనవాళ్ళు అయితే మనకైతే అన్నీ ఉన్నాయి అనమాట. సరే మనం అయితే ఫస్ట్ పుట్టలమ్మ చెరువు అలానే ముత్యాలమ్మ చెరువు ఈ రెండింటి మధ్య వెళ్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ పార్క్ అయితే పెట్టారు. ఎవరైతే పిల్లలు వస్తారో వాళ్ళ కోసం బోర్ కొట్టకుండా ఆటలాడుకోవడానికి అన్నీ అయితే ఏర్పాటు చేశారనమాట. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 20 రూపాయలు పెట్టారు. సో చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. వీకెండ్స్లో కానీ ఇట్లా అయితే ఎక్కువ మంది అయితే వస్తారు. సో అక్కడే త్రాగునీరు కూడా పెట్టారు. సో పైన వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా. అలానే మనకి మధ్యలో ఎక్కడ కూడా వాటర్ లాంటివి ఉండదు కాబట్టి ఇక్కడే క్యాంటీను ఇవన్నీ కూడా పెట్టారు. ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే పైన అన్నీ ఉన్నాయి. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో లక్ష్మీ నరసింహస్వామి గుడి అయితే కనిపిస్తుంది. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే పరిపాలించారో
సో వాళ్ళందరి చరిత్రనైతే సో మనం ఇక్కడ చూసేయచ్చు అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ప్రోలయ వేమారెడ్డి గారి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మనం కొంచెం ముందుకెళ్తే సో మళ్ళీ మ్యాప్, సో మనం ఎక్కడున్నామో చూసుకొని ఏమేమి కవర్ చేయాలన్నీ ఈ మ్యాప్లో అయితే మనం చూసేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంటు ఇవన్నీ కూడా చాలా రకాల కొండలు అయితే ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే చుట్టూ ప్రహరీని అయితే ఈ కొండల మధ్యలో ఏర్పాటు చేశారు ఎత్తుగా. సో మొత్తం ఈ 24 బురుజుల నుండి కాపలా సైనికులు అయితే కాపలా కాస్తారనమాట. సో ఇక్కడ సాంస్కృతిక సమాచార ప్రాంగణంలోకి మనం ఎంటర్ అయిపోయాం. సో మొదటగా అయితే ప్రోలయ వేమారెడ్డి అయితే పరిపాలించాడు. సో తర్వాత ఎవరు అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కొండవీటు, ఈ కనిపిస్తుంది కదా అది తారా బురుజు. సో వీళ్ళు ఏంటంటే దాని ప్రతీకగా దాన్ని అయితే అదే కొండవీటు చిహ్నంగా పెట్టుకున్నారు. తర్వాత ఇది వేమారెడ్డి 1325 నుంచి 1353కి పరిపాలించిన తర్వాత వాళ్ళ కొడుకు అనుపోతారెడ్డి అనే ఆయన సో తర్వాత అయితే వచ్చాడు. అట్లానే అనవేమారెడ్డి, ఇట్లా చాలామంది వీళ్ళందరూ కూడా రెడ్డి సామ్రాజ్యాన్ని కొనసాగించారు. కుమారగిరి రెడ్డి సో దాదాపుగా 1402 వరకు అయితే పరిపాలించాడు. తర్వాత ఇంకా అదొకమటి వేమారెడ్డి అనే ఆయన 1420 వరకు దీన్ని అయితే పరిపాలించాడు. ఇంకా తర్వాత రాచవేమారెడ్డి. సో ఇక్కడ అయితే వీళ్ళ పతనం మొదలైపోయింది. తర్వాత దీన్ని మొఘలు ఆక్రమించుకొని సో యుద్ధం ద్వారా, పాత రోజుల్లో యుద్ధం కాబట్టి సో ఇప్పటికీ అనిపిస్తుంది ఇంత చుట్టూ కట్టుదిట్టమైనా కానీ ఎలా యుద్ధంలో ఓడిపోయారంటే మనకి, అంటే అక్కడ ఎదురు వచ్చిన సైన్యం పెద్దది. అలానే ఇక్కడ శ్రీ తెలుసు కదా, ఇంకా ఎల్లాప్రగడ కూడా ఇక్కడే మనకి ఉండేవాడు అంతా ఈ ఆస్థాన కవి. అలానే శ్రీనాథుడు కూడా ఇక్కడ కవి సార్వభౌముగా వెలుగొందాడు. ఆయనే ఇక్కడ ప్రధాన పండితుడిగా అలానే విద్యావేత్తగా అయితే ఇక్కడ ఉండేవాడు అన్నమాట. సో ఇది మనకి ఎక్కడుంది, వీళ్ళ రాజ్యాలు ఎట్లా ఎంత దూరం అయితే వీళ్ళు స్థాపించుకున్నారు అనేది మనం ఇక్కడ చెప్తారు. ఫస్ట్ అయితే అద్దంకిని వీళ్ళు రాజధానిగా చేసుకున్నారు. అద్దంకి నుంచి శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చి ప్రోలయ వేమారెడ్డి దీన్ని అయితే ఆక్రమించాడు కాకతీయుల దగ్గర నుంచి. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది కొండ నెల్లని చెక్కి వాళ్ళైతే ఒక గుడి ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం 2 గుళ్ళు ఉన్నాయి. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఒకటి, నరసింహస్వామి గుడి ఒకటి. లక్ష్మీ నరసింహస్వామి గుడి ఆపోజిట్లో ఉంటుంది, ఇది వచ్చేసరికి నరసింహస్వామి గుడి. అట్లానే ఇంకా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా అక్కడ వాష్రూమ్స్ అట్లా మంచిగా మేనేజ్ చేశారు. ఆ స్తూపం వాళ్ళు మొదట్లో ఎప్పుడైతే గుడిని ప్రారంభించారో సో అప్పుడు పెట్టుకున్నదని దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇప్పటికి కూడా ఆ స్తూపం అంతే చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, సో ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి. సో ఇది వచ్చేసరికి ఒక బుర్జ్కి ముందు భాగంలో కొండని తవ్వి కొంత సున్నప్రాతిని కూడా అయితే వాడటం జరిగింది. సో ఇంత అద్భుతంగా చెక్కారంటే చాలా గొప్ప అని చెప్పుకోవాలి. ఈ కొండల మధ్య నుంచే మనకి అమరావతి, అట్లానే మంగళగిరి, ఇంకా కోటప్పకొండ. ఎందుకంటే వీళ్ళు భటుల చేత లోపల మన ఓల్డ్ సినిమాలో చూస్తాం కదా, గుహలో ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు రాజు తప్పించుకుపోవడానికి రాజుకు మాత్రం తెలిసేలాగా కొన్ని సొరంగ మార్గాలు అయితే చెక్కించుకున్నారు. సో అవి కూడా మనం చివరిలో చూడవచ్చు. సో ఇది ఈ కొండనైతే చివరి భాగాన్ని తొలిసి ఇదంతా కూడా గ్రానైట్ తోటి చెందింది. సో ఆ గ్రానైట్ని మంచిగా వాళ్ళకి తగ్గట్టు ఆ రోజుల్లోనే నీట్గా అయితే ఏర్పాటు చేసుకున్నారు. చూస్తున్నారు కదా, ఆ కొండ భాగాన్ని తోలిచి ఇట్లా వీళ్ళు ఈ గుడిని అయితే ఏర్పాటు చేశారు. సో ఈ గుడిలో కూడా నిత్యం పూజలు అయితే జరుగుతున్నాయి ప్రజెంటు. సో అది కనిపిస్తున్నారు కదా, ఇది నరసింహస్వామి విగ్రహం. సో గ్రానైట్ తోటి ఆ రోజుల్లో వీళ్ళైతే చెక్కారు. సో దీని పక్కనే ఆంజనేయ స్వామి చెక్కబడిన విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇది కూడా ఆ రోజుల్లో శిల్పులు అయితే చెక్కారనమాట. సో దీనికి కూడా చాలా అంటే చాలా ప్రసిద్ధి ఉంది. వీళ్ళు ముఖ్యంగా అయితే వెన్నముద్దు గోపాలకృష్ణ స్వామిని అయితే వీళ్ళు పూజిస్తారు. నెక్స్ట్ ఇంకా దాని ఎదురుగానే ప్రజాకవి యోగివేమన. సో యోగివేమన ఎక్కడైతే ఉన్నారో సో అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో కనిపిస్తుంది కదా యోగవేమన గారి విగ్రహం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఊరు వచ్చేసరికి కొండవీడు. సో అలానే
మూగచింతపల్లి అనేది ఆయన ఊరుగా చెప్తారు. ఇక కులం గురించి యోగి వేమన గారు ఎప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఆయన ప్రజాకవి, స్వతంత్ర ఉద్యముడు. ఆయన జీవితం మీద విసిగెత్తేసి ఇక్కడికైతే వచ్చి తన జీవితాంతం ఇక్కడ ఉన్నారనమాట. సో ఈ ప్రస్తుతానికైతే ఇది శిథిలావస్థకు వచ్చేసింది. సో ఈ మండపంలోనే సో ఆయన చాలా సంవత్సరాలు తన జీవితాన్ని గడిపాడనమాట. సో ప్రజెంట్ ఇట్లా ఉందన్నమాట. ఇది దాదాపుగా చాలా వరకు కొంచెం పాడైపోయినట్టుంది. సో అంతకుముందు వచ్చేసరికి కొంతమంది ఇట్లా వచ్చి పేర్లు రాసుకోవటం ఇలా అయితే చేశారు. సో ఇది యోగి వేమన యొక్క మండపం చరిత్ర. అట్లానే దాని పక్కనే ఒక మసీద్ అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తం దానికి 3 ద్వారాలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఏంటంటే క్లోజ్ చేశారనమాట. సో ఇది మనకి ఈ కోటలో కనిపించే ఒక మసీదు. సో ఇంకోటి కూడా ఉంది, అది కూడా చివరిలో చూద్దాం మనం. సో దాని పైకి వెళ్ళడానికి దారి కూడా ఉంది. దాని పైకి వెళ్తే కొంచెం మనకి ఆ చుట్టూ ఉండే అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. ఇది ఎక్కడో కాదు, యోగ మండపం పక్కనే ఉంది. సో అట్లానే ఇక్కడ ప్రజెంట్ అయితే కొన్ని వర్క్స్ అయితే చేస్తున్నారు డెవలప్మెంట్ భాగంలో కాకుండా. అట్లానే ఇంకొంచెం ముందు చూసుకున్నట్టుగైతే పక్కనే ఒక శివాలయం కూడా ఉంది. సో ఇది వ్యూ, మసీద్ మీద నుంచి ఇది వ్యూ అనమాట. సో మనం ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ పాయింట్లో కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసరికి శివాలయం అనమాట. సో వాళ్ళు దాదాపుగా ఇక్కడ మొఘల్ కాలంలోనేమో మసీదులు డెవలప్ చేశారు. అలానే సో విజయనగర సామ్రాజ్య స్థాపకుడు బుక్కరాయ ఆ టైం తర్వాత శ్రీకృష్ణదేవరాయలు మనకి చాలా ఫేమస్ అనమాట. సో ఆయన కూడా ఇక్కడైతే ఇది కర్ణాటక ఇంకా విజయనగరం ఇక్కడ కూడా కొన్నాళ్ళు అయితే తనైతే పరిపాలించాడు. సో ఇక్కడికి కూడా వచ్చిపోయిన ఆనవాళ్ళు ఉన్నాయని మన చరిత్రకారులు చెప్తారనమాట. సో చూస్తున్నారు కదా. సో అవి మనకి కొద్దిగా సొరంగ మార్గాలు అయితే కనిపిస్తాయి. అట్లానే చాలామంది స్టూడెంట్స్ ఇట్లా పర్యాటకులు వచ్చి సో ఇక్కడ ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోతారు. సో ఇది వచ్చేసరికి పల్నాడు జిల్లాలో గుంటూరు దగ్గరలో సో ఎడ్లపాడు మండలంలో ఉందన్నమాట. సో ఎవరైనా మంచిగా ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు, చరిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఇప్పుడు మనం ముత్యాలమ్మ చెరువుకి అయితే వెళ్తున్నాం. సో ఈ చెరువు నిర్మించే విధానం చాలా బాగుంటుంది. మొత్తం 3 చెరువులనే వీళ్ళు వాటర్ని ఉపయోగపెట్టుకునే వాళ్ళు. ఒక చెరువు నిండగానే వేరే చెరువులోకి ఆ వాటర్ అనేది మళ్ళీలాగా చాలా మంచిగా వీళ్ళైతే ప్లాన్ చేసుకున్నారు. సో వీళ్ళన్నిటికీ ఈ చెరువు నీళ్ళే యూజ్ చేసామన్నమాట. సో పర్యాటకులు అయితే చాలామంది వస్తారు. సో వచ్చి వీటన్నింటిని కూడా ఎంజాయ్ చేసిపోతారు. దాని పక్కనే పుట్టలమ్మ చెరువు ఉంటుంది. సో ఇది కూడా పెద్దది. ఆ వెదుల చెరువును అయితే ప్రస్తుతానికి పర్యాటకంగా అలానే బోటింగ్ అయితే పెట్టారనమాట. సో అది మనకి వ్యూ పాయింట్ పైకి వెళ్ళిన తర్వాత మనకైతే అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనం ముందు వెళ్ళే చోట సజ్జా బుర్జ్ అయితే ఒకటి ఉంటుంది. సో ప్రస్తుతానికి అది దారి లేదు. సో మనకి ఏంటంటే చుట్టూ ముళ్ళ కంపులతోటి సో మొత్తం మూసుకుపోయిందనమాట. సో అయినా కానీ కొంత దారి అయితే ఉంది. సో ఆ దారి నుంచి మనం వెళ్ళవచ్చు అనమాట. తర్వాత నీటి కొట్టు, ఇది కిల్లా బుర్జు. సో ఈ మార్గంలో కనుక మనం వెళ్తే కిల్లా బుర్జ్కి వెళ్తాం. అట్లానే పడమట దారి ఉంది కదా. సో అది కూడా మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఆ దారిలోనే మనకి పడమట దారి అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా ఎక్కువ దూరం లేదనమాట. సో మనం దాదాపుగా పైనుంచి మాత్రమే చూడగలం. సో నెక్స్ట్ సజ్జామహల్ బుర్జు ఆ పైన కనిపిస్తుంది కదా. సో అదే మనకి సజ్జామహల్ బుర్జు. సో ఇది కూడా చాలా చక్కగా ఉంటుంది. సో పెద్దది. సో ఇప్పుడు ఎక్కుతున్నాం కదా. సో మనం ఎక్కేయకుండా ఇక్కడ నుంచి అయితే మనం సజ్జామహల్ బుర్జ్కి అయితే వెళ్ళొచ్చు. సో తర్వాత అది అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా. సో అదే చుక్కలకోన బుర్జు. ఇంకా ఇది ఇప్పుడు దాటిపోయేది ఇది వచ్చేసరికి నెమ్మల బుర్జ్ అంటారు. సో ఇక్కడ ఇప్పుడు మనం వెళ్తే కనిపించేది ఇది రెడ్డి రాజులు భోజనశాలగా వాడుకునేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు శిథిలావస్థకు వస్తుంది. వాళ్ళు భోజనాలు ఇక్కడికి వచ్చి వాళ్ళైతే ఫంక్షన్ ఉన్నప్పుడు అట్లా ఈ దీనిలో మనం ఇప్పుడు ఫంక్షన్స్ హాల్ అంటాం కదా, అట్లనే వాళ్ళు భోజనశాలలో అయితే వాడుకునేవాళ్ళు. అలానే గుర్రపు గది, ఏనుగుల గది ఇట్లా చాలా అయితే ఉండే అనమాట. సో మరి ఎంత పైకి అవి ఎట్లా వచ్చినాయో వాళ్ళకే తెలియాలి. సో ఈ కొండ కనుక ఎక్కితే మనకి ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. చుట్టూ ఉండే గ్రామాలు దాదాపుగా మనకి ఈ కొండవీడి నుంచి మంగళగిరి కూడా కనిపించేంత ఎత్తులో ఈ కొండ అయితే ఉంది.
1050 అడుగులు అంటే అది సాధారణ విషయం కాదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఎదురుగా కనిపించేది నెమల బురుజు, అలానే పక్కన చుక్కలకొండ బురుజు, ఇంకా ఇట్లా మొత్తం దాదాపుగా అన్ని బురుజులు అయితే మనకైతే ఈ పైనుంచి అయితే మనకు కనిపిస్తాయి. సో దాన్ని ఎక్కడానికి మనం చాలా కష్టపడ్డాం, మొత్తానికైతే ఎక్కేసాం. అలానే అక్కడ నుంచి ఇప్పుడు కనిపించేది ముత్యాలమ్మ చెరువు, దాని పక్కనే వెదుర్ల చెరువు అయితే ఉంది. సో వెదుర్ల చెరువులో ప్రస్తుతానికి బోటింగ్ జరుగుతుంది, చాలామంది చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ నుంచి. సో వ్యూ చాలా బాగుంటుంది. అది ఎదురు కనిపిస్తుంది కదా, అది మనకి మెయిన్ కిల్లా బురుజ్ ఉంది కదా. సో అది దీన్ని నీటి కొట్టు అంటారు, నేతి కొట్టు అంటే. సో ఇదేంటంటే వీళ్ళు వాళ్ళ ధాన్యాగారాన్ని అట్లా కొన్ని దాచిపెట్టుకుంటారనమాట. సో పక్కనే జైలు కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు అది పాడైపోయింది. సో వీళ్ళు ఈ గ్రానైట్ కొండని చక్కగా చెక్కి పైకి ఎక్కడానికి అయితే ఇచ్చారు. సో మనం పైనుంచి చూస్తే అసలు ఇంకా ఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. మనం చివరి భాగానికి అయితే మనం వెళ్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఉన్నది భోజనశాల. సో ఇందాక మనం చూసాం కదా, దానిపైన అయితే వాళ్ళు ఉన్నారనమాట. సో కొంచెం ముందుకు వెళ్దాం. సో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మీకు అసలు వ్యూ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే అసలు ఇంత కొండని వాళ్ళు ఎలా చెక్కారో ఆ రోజుల్లో, సో మనకైతే చాలా అర్థం కాలేదు. ఇక్కడైతే చూడటానికి చాలా బాగుంది ఈ కట్టడం అంతా. సో ఇది పైనుంచి వ్యూ. ఇది వెదుర్ల చెరువు వచ్చేసరికి దీనిలోనే బోటింగ్ జరుగుతుంది. సో దీనికి మొత్తం 2 మార్గాలని చెప్పాం కదా. సో అట్లానే మెట్ల మార్గం కూడా ఉంది. సో ఆ మెట్ల మార్గం నుంచి అయితే మనం చుక్కలకొండ బురుజుకి అయితే సో వెళ్ళగలం. ఇది పైనుంచి వ్యూ. సో అన్ని చెరువులు మనకి ఆ ఊరు కానీ పక్కన చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా మనకైతే కనిపిస్తాయి అన్నమాట. సో ఇంకా ఇదే హైయెస్ట్. సో ఇక్కడ నుంచే అన్నీ మనం క్లియర్గా అన్ని బురుజులు అయితే చూడవచ్చు. సో 24లో దాదాపుగా తారా బురుజు, చుక్కలకొండ బురుజు, అలానే ఇలా కొన్ని మాత్రమే మనకున్నాయి. సో ఫస్ట్ మనం స్పైన్ పంపించినప్పుడు మన చిత్రం చూడండి. సో అంటే దాదాపుగా ఇంకా 150 అడుగుల కింద మనం అయితే ఉన్నాం. సో అక్కడ ఇప్పుడు ఏంటంటే వన్యప్రాణులు ఎక్కువ ఉన్నాయి, కోతులు అలానే పాములు కూడా ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో రీసెంట్గా కొండవీడి ఫెస్ట్ జరిగింది కదా, అక్కడ అన్ని డయాగ్రామ్స్ ఇచ్చారు. సో అలానే ఇంకా ఇది మనం రిటర్న్ అయ్యేటప్పుడు సో ఆ గుహలు వచ్చేసరికి ఆ మార్గాలు ఉన్నాయి కదా, సొరంగాలు. సో అవి రాజుగారి మాత్రమే తెలుసు అంట. అలానే ఒక దగ్గరలో కత్తుల బావి ఉంది, దాని గురించి కూడా మనం వీడియోలో పెట్టేసాం. సో కత్తుల బావి నుంచి కూడా సొరంగ మార్గాలు అయితే ఉన్నాయి. సో ఇట్లా కేరళ నుంచి వచ్చారంట వీళ్ళు టూరిస్టులు. అలానే కొండ మెట్ల భాగం అయితే మనం చూడలేదు కదా. సో మనం ఇప్పుడైతే ఆ మెట్ల మార్గం కూడా చూసేద్దాం. సో ఇప్పుడైతే ఘాట్ రోడ్ వేశారు, కానీ అప్పుడైతే పూర్తిగా ఈ మెట్ల మార్గం నుంచే వెళ్ళేవాళ్ళు. సో మనం ఇది చెంగిస్ ఖాన్ పేట. సో దీని పక్కనే కూడా మనకి కత్తుల బావి అయితే కనిపిస్తుంది. ఇది మనం ప్రధాన రహదారి. సో ఈ మార్గాన్ని వాళ్ళైతే ఎంచుకున్నారనమాట ఎక్కువ. సో ఇప్పుడు కొంచెం మాడిఫై చేసి సో స్టెప్స్గా కట్టారు. సో ఇక్కడ మీకు ఇందాక ఒకటి చెప్పానుగా మసీదు ఇంకొకటి ఉందని. సో అదే ఇది. సో మనం కొంచెం పైకి వెళ్తే కనిపిస్తాం. ఇక్కడ నుంచి ఎక్కితే మనం సజ్జమహల్కి అయితే వెళ్ళిపోతాం. సో అక్కడ నుంచి పక్కనే చుక్కలకొండ బురుజులు ఇవి కనిపిస్తాయి. సో ఇవి చూడటానికి పైనుంచి చాలా అందంగా అయితే కనిపిస్తాయి. సో ఇది ఒక దర్గా అనమాట. ఇది మన కోటకి బయట పక్క ఉంటుంది, కొండ మీదే బయట పక్కనే ఉంటుంది. సో ఇలా ఇది మన కత్తుల బావి. దీని చరిత్ర అంటే చాలా చెప్పాలి. సో ఆల్రెడీ మనం వీడియోలో పెట్టేసాం చరిత్ర. సో ఎవరైనా నా వీడియో సబ్స్క్రైబ్ చేయాలంటే వీడియో నచ్చితే చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.